హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. దేవి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాం కదండి. కొంతమందికి కుదరక పీఠాన్ని ఏర్పాటు చేసుకోరు. అలాంటి వారు ఏ రోజైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజున దుర్గా అమ్మవారి ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి. దేవి నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారండి. లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో కూడా షేర్ చేసుకుంటానండి. దేవి నవరాత్రుల్లో 5వ రోజు ఉదయాన్నే లేచి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి. తలస్నానం చేసి ముందుగా ద్వార పూజ చేసుకోవాలి. గుమ్మం మీద బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలండి. గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేసుకోవాలి. అమ్మవారి పాదాలను కూడా వేసుకోవాలండి. అమ్మవారి పాదాలను వేస్తే అమ్మవారిని మన ఇంట్లోకి రామని ఆహ్వానించినట్లండి. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం క్షీరాన్నం పూర్ణం బూర్లండి. అమ్మవారు ఈ రోజున లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారండి. అమ్మవారిని తెల్ల కలువలతో పూజిస్తే చాలా మంచిది. తామర పువ్వులతో కూడా పూజ చేయొచ్చండి. మీరు పీఠం ఏర్పాటు చేసుకుంటే నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి అమ్మవారి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోకుండా అమ్మవారి పూజను చేసుకోవాలి అనుకునేవారు పూజా మందిరంలో చేసుకోవచ్చండి. ఈ విధంగా పీఠంని ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తడి క్లాత్తో తుడిచి పద్మం ముగ్గు వేసి ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేసుకోవాలండి. పీట మీద ఎర్రని జాకెట్ ముక్క కానీ తెల్లని టవల్ కానీ లేదా ఏదైనా జాకెట్ ముక్కను వేయొచ్చు. అమ్మవారి ఫోటోను నిలుపుకోవడం కోసం 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి. అమ్మవారికి ముందుగా గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను సమర్పించాలి. అమ్మవారి ఫోటోను పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఉన్న నగల్ని ఏమైనా వేయొచ్చండి. పూలమాల వేయొచ్చు, తామర గింజల మాల వేయొచ్చండి. అమ్మవారికి వెట్టివేర్ల మాల వేస్తే చాలా మంచిది. మీ దగ్గర గజములు ఉంటే అటు ఇటు పెట్టుకోండి, చాలా మంచిది. గజములకు కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మంచిది. ఎవరికైనా సరే ఎంతో కొంత దక్షిణ దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి పూజ చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు అమ్మవారి పూజలో కామాక్షి దీపం తప్పకుండా పెట్టుకోండి. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి. కామాక్షి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చండి. ఏకహారతో మాత్రమే దీపారాధన చేయాలి. తర్వాత ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి. అమ్మవారి ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవాలండి. లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలండి. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి వినాయక స్వామికి పూజ చేసుకుంటాం కాబట్టి నేను వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి. లేదంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. ముందుగా వినాయక స్వామికి గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను కూడా సమర్పించాలి. స్వామివారి దగ్గర దీపారాధన చేశానండి. దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. వినాయక స్వామి శ్లోకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి. దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతో మాత్రమే వెలిగించుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అండి. దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక స్వామి అష్టోత్తరం కానీ వినాయక స్వామి శ్లోకాలైనా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి. స్వామివారి దగ్గర ప్రసాదం బెల్లం ముక్క కానీ పండు కానీ పెట్టి స్వామివారికి వస్త్రం సమర్పించాలండి. వినాయక స్వామికి ఈ విధంగా అక్షంతలతో పువ్వులతో పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా సమర్పించాలి. పండు కానీ బెల్లం ముక్కైనా ప్రసాదంగా పెట్టొచ్చండి. తర్వాత 2 అగరబత్తులను వెలిగించి ధూపం చూపించాలి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. కామాక్షి దీపం దగ్గర కూడా 2 పువ్వులు అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకోవాలండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి. కుదిరితే లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసినా చాలా మంచిదండి.
అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అమ్మవారికి ఈ రోజున మంగళకరమైన వస్తువులు, పసుపు కొమ్ములు, 1 రూపీ కాయిన్స్, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో పూజ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఏమీ లేకపోతే పువ్వులతో, అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటున్నానండి. ముందుగా స్వామివారి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను. గోవింద గోవింద అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి. గోవింద నామాలను చదువుకుంటూ లేదా వినుకుంటూ పూజ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ 1 రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నానండి. అమ్మవారి దగ్గర క్షీరదీపం వెలిగించుకున్నానండి. అమ్మవారి పూజలో ఐశ్వర్య దీపం, క్షీరదీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఇది స్టీల్ గిన్నె తప్ప వెండి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, రాగి గిన్నె తీసుకోవచ్చండి. ఆ గిన్నెకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి సగం వరకు పాలు పోసి దీపారాధన చేసుకోవాలండి. ఓం శ్రీం హ్రీం హైం మహాలక్ష్మి అయిన మహా అనుకుంటూ పువ్వులతో, అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చండి. లేదంటే మంగళకరమైన వస్తువులతో అయినా పూజ చేసుకోవచ్చు. కుంకుమార్చన కూడా చేసుకోవచ్చండి. లేదంటే శ్రీమాత్రేన మహా అనుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో కానీ, తెల్ల కలవలతో కానీ పూజిస్తే చాలా మంచిదండి. నాకు అయితే దొరకలేదండి. నా దగ్గర ఉన్న చామంతులతో, గులాబీలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను. మనకి దొరకకపోతే మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ ఈ విధంగా కుంకుమార్చన చేసుకున్నానండి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువులతో అంటే చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో, గవ్వలతో కూడా అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా క్షీరదీపాన్ని వెలిగించుకోండి. అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమార్చన చేసుకోవచ్చండి. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది. మన పిల్లలకు పెట్టినా మంచిదండి. మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి పెట్టినా చాలా మంచిది. ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నానండి. ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడానికి కొంచెం పెద్ద ప్రమిదను తీసుకున్నాను. ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టానండి. ఆ ప్రమిదలో 3 గుప్పెళ్ళ కల్లుప్పును వేయాలి. కల్లుప్పు మీద కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం వేసి ఆ తర్వాత 2 ప్రమిదలను తీసుకొని ఆ 2 ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలండి. కొత్త ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేశానండి. ఏకహారతో మాత్రమే వెలిగించుకోవాలి. పైన పెట్టిన ప్రమిదకు కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర ఈరోజు నేను క్షీరదీపం వెలిగించుకున్నాను, ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి. మీ దగ్గర ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే అక్షింతలతో, పువ్వులతో కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా శ్రీమాత్రేన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నాను. ఈ ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చండి. సంకల్పం తీసుకొని 3 వారాలు కానీ, 5 వారాలు కానీ, 11 వారాలు కానీ వెలిగించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున అమ్మవారి పూజలో ఎంతో కొంత డబ్బులు పెట్టుకుంటే చాలా మంచిదండి. 101 రూపాయి లేదా 11 రూపాయలు అలా పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు దుర్గాదేవి దగ్గర నిమ్మకాయలను పెట్టుకోకూడదండి. ఓన్లీ నవమి, దశమి రోజులు మాత్రమే నిమ్మకాయలను పెట్టుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పించినా చాలా మంచిదండి. కాయిన్ హారమైన, లవంగాల మాల కానీ, తామర గింజల మాల కానీ సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని తెల్ల కలవలతో, తెల్ల తామర పువ్వులతో లేదంటే ఎరుపు రంగు పువ్వులతో పూజించినా చాలా మంచిదండి. ఇవన్నీ ఏమీ లేకపోతే మీ దగ్గర ఉన్న పువ్వులతోనే పూజించుకోవచ్చు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ముఖ్యమండి. అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టాలండి. ఈ రోజున అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, క్షీరాన్నం కానీ, పూర్ణం బూర్లు కానీ ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిది. తర్వాత 2 అగరవత్తులను వెలిగించుకోవాలండి. అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, కనకదార స్తోత్రం, దుర్గా అమ్మవారి అష్టోత్తరం, లక్ష్మీదేవి అమ్మవారి సహస్రనామాలు చదువుకోండి, చాలా మంచిది. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినా చాలా మంచిదండి. ధూపం వేస్తే మంచిది. ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.